ప్రొఫెసర్ కోదండరాంను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేస్తే బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి కోదండరాం పదవిని తీయించేశారని విమర్శించారు. కోదండరాం ఎమ్మెల్సీ పదవిని ఊడగొట్టేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. కోదండరాం అంశం బీఆర్ఎస్ సురకానందం పొందిందంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రభుత్వం మనది కాదా? ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. వీటిని అమలు చెయ్యాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పని చేయాలి. ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి, రేషనలైజేషన్ చేయాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి. ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో, పోలీస్ కమిషన్కో, లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలు, అమీర్పేట చౌరస్తాలు రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది. అందుకే మిత్రులారా, మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడితే ఎట్లా? నేనెవరినే? మీరందరు కలిసి చేస్తేనే ముఖ్యమంత్రి అయినా కదా. నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానా? అమెరికా నుంచి వచ్చినా? ఏం నుంచి వచ్చినా? నల్లమల్ల అడవుల నుంచి, కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన గా ప్రొఫెసర్ కాసింది మాది పక్క ఊరే. మీ ఊరు నుంచి, మీ దగ్గర నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివి మీతో పాటు 20 ఏళ్ళు ఉండి జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా 20 సంవత్సరాలు మీతో పాటు ఉండి, మీతో పాటు పెరిగి, మీతో పాటు మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. చదువుకోవడానికి గుంటూరు పోలేదు, లేకపోతే పూనా పోలేదు, లేకపోతే అమెరికా పోలే. నేను చదివింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఎన్నిక